గుంటూరులో వర్ష బీభత్సం 25 నిమిషాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నగరం మొత్తం జలమయమైంది. రోడ్లు కాలనీల్లో నడుములోతు నీరు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. విజువల్స్ లో కూడా మీరు చూస్తా ఉన్నారు. వరుసగా 2 రోజులు గుంటూరును వణికించిన భారీ వర్షం నగర ప్రజలను నిద్ర లేకుండా చేసింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ కుండపోత వాన నగరంలో జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయమైనటువంటి పరిస్థితి విజువల్స్లో మీరు చూస్తున్నారు. గుంటూరులో వరుసగా 2వ రోజు కూడా భారీ వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టుగా కుండపోతగా కురిసినటువంటి వాన గుంటూరు నగరాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటికే శనివారం కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇంకా ఆ నీరు బయటకు పోకముందే ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి సుమారు గంటన్నర పాటు ఆగకుండా ఏకబిగిన దంచి కొట్టడంతో పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా మారిపోయింది. వర్షం ఆగిపోయినా నిలిచిపోయిన నీటితో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పూర్తిగా రహదారులన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది. కాలనీలన్నీ కూడా చెరువులు తలపించిన పరిస్థితుంది. విజువల్స్లో ఒక్కసారి మీరు చూడండి. బైకు మొత్తం కూడా మునిగిపోయిందంటే ఎంత దారుణంగా ఉందో. ఎక్కడ గుంత ఉందో తెలియదు, ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియదు, ఎక్కడ లోతట్టుగా ప్రదేశం ఉందో తెలియని పరిస్థితుంది. వాహనదారులు చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. మనం అక్కడ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మొత్తం అండర్ గ్రౌండ్లో చూసారు. ఒక్కసారి అక్కడ చూడండి పరిస్థితి. అటువైపు నుంచి ఈ అండర్ పాస్ నుంచి వెళ్ళటానికి ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉందో మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున అక్కడ వాటర్ నిలిచిపోవడంతో అనేక ప్రాంతాలు గుంటూరులో చాలా ఏరియాస్లో కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది. అక్కడ కాలనీ వాసులు నరకాన్ని చూసినటువంటి పరిస్థితి. ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసి ఇబ్బందులు పడ్డారు. ఈ ఇంట్లో నుంచి బయటకు వచ్చే కాలు బయట పెట్టలేని పరిస్థితి. చెరువులో మొత్తం ఒక పెద్ద చెరువులో కాలనీ మొత్తం ఉందా, ఒక పెద్ద చెరువులో ఇళ్ళన్నీ ఉన్నాయా అన్న స్థాయిలో అక్కడ వాటర్ నిలిచిపోయింది. ఈ భారీ వర్షాల వల్ల గుంటూరులో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రహదారులతో పాటు అనేక కాలనీలు నీట మునిగాయి. చాలా చోట్ల 2 నుంచి 4 అడుగుల లోతులో వరద నీరు నిలిచిపోయింది. మురుగునీటితో కలిసిపోయినటువంటి వర్షపు నీరు రోడ్ల మీద చెరువుల్లా కనిపిస్తుంది. అనేక షాపింగ్లు కూడా అక్కడ షాపులు ఉన్నాయి, షటర్లు ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ సెలార్స్లోకి నీరు పోటెత్తడంతో అక్కడ పార్క్ చేస్తున్నటువంటి కార్లు బైకులు కూడా మునిగిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతోంది. వర్షం కారణంగా అక్కడ ఏటీ అగ్రహారం కావచ్చు, శాంతినగర్, ఆకులవారి తోట, గాజులవారి వీధి, సర్కారుబావి వీధి, మహాత్మా గాంధీ నగర్, కేవీపీ కాలనీ, శివరాం నగర్ వంటి అనేక ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. పీకలవాగు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోనైతే వరద నీరు భారీగా చేరింది. చాలా ఇళ్లలోకి కింది అంతస్తులు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా అంతస్తులకు పైకి వెళ్ళి దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరులో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. కంకరగుంట, 3 అంతస్తుల అండర్ బ్రిడ్జిల కింద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విజువల్స్లో చూడండి. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి. అసలు నడుచుకుంటూ పోవటం కూడా కష్టంగా మారిపోయింది. అక్కడ చూడండి, నాలాలు అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్ల మీద ఉన్న వాటర్ పూర్తిగా కింది ప్రాంతాలని, లోతటి ప్రాంతాలని ముంచెత్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితుంది. గుంటూరు రైల్వే స్టేషన్లో కూడా భారీగా వరద వచ్చింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు, మెడికల్ కాలేజీ మొత్తం కూడా అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది. రోడ్ల మీద కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. కొంటపోతగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మళ్ళీ ఈ రోజు కూడా ఒక భీకరమైనటువంటి వర్షం కురిస్తే గుంటూరు మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉందని చెప్పి అక్కడ స్థానికులు, అక్కడ కాలనీ వాసులందరూ కూడా భయం గుప్పిట్లో కాలం గడుపుతున్న పరిస్థితి. విజువల్స్లో మీరు చూడండి. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ఉదయం స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, పనులు చేసుకోవడానికి పోయేవాళ్ళు అందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వాటర్ ఇంకా నిలిచిపోయింది. ఇంకా చాలా చోట్ల కూడా వాటర్ బయటకు పోలేని పరిస్థితి ఉంది. ఇంకా చాలామంది వరద గుప్పిట్లోనే ఆ కాలనీలు పూర్తిగా ఇళ్లలోకి వాటర్ వచ్చేసి అదే పరిస్థితుల్లో వాహనాలు కదలలేని పరిస్థితుల్లో ఇంకా అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంబులెన్సులు కూడా ఆసుపత్రులకి పేషెంట్లకు తీసుకుని వెళ్ళాలనే పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత వాటర్లో ఎటువైపు రోడ్డు ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఆహారం, పాలు కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇలాంటి ఎమర్జెన్సీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెచ్చుకోలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో కొన్ని కాలనీలు కనిపిస్తున్నాయి. సో అధికార యంత్రాంగం స్పందిస్తోంది. అధికార యంత్రాంగం అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వరద బాధిత ప్రాంతాలుగా కొన్ని కాలనీస్ని గుర్తించారు. వాటికి అవసరమైనటువంటి సహకార కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు.
అధికారులు తమ వంతు ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. నిలిచిపోయినటువంటి నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తున్నారు.